ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పదవుల పందేరం ఆ పార్టీలో ఫుల్ జోష్ నింపింది. రాష్ట్ర వ్యాప్తంగా 37 కార్పొరేషన్ల చైర్మన్లను భర్తీ చేస్తూ తాజాగా రేవంత్ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది. అందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన 4 కీలక నేతలకు కార్పొరేషన్ పదవులు దక్కాయి. దీంతో ఆ నేతల విధేయతకు పట్టం కట్టినట్లయింది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కేడర్ కూడా కరువైన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారం చేజిక్కించుకుని 100 రోజుల పాలనతో ముందుకు సాగుతోంది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కీలక పదవులు దక్కడంతో ఉమ్మడి జిల్లా నేతల్లో రెట్టింపు ఉత్సాహం కనబడుతోంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని బరిలో నిలవాలని ఆశించిన నేతలను బుజ్జగించి సైలెంట్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. హైకమాండ్ ఆదేశాలతో పార్టీకి విధేయతతో ఉన్న వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలువురు నేతలకు కీలక పదవులు కట్టబెట్టారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్కు తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బరిలో నిలవాలని ఆశించిన ఈరవత్రి అనిల్ని పార్టీ బుజ్జగించే ప్రయత్నం చేసింది. ఈరవత్రి అనిల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నప్పటికీ అక్కడ కాంగ్రెస్ పార్టీ సునీల్ రెడ్డిని బరిలో దించడంతో ఈరవత్రి అనిల్ పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో హైకమాండ్ ఆదేశాల మేరకు ఈరవత్రి అనిల్ కొన్ని రోజులు కామ్ అయిపోయారు. కాగా నాడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నేడు నెరవేర్చుకుంది ఆ పార్టీ. దీంతో ఈరవత్రి అనిల్ హైకమాండ్ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర కిసాన్ ఖేత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. కాగా ఆయన రాష్ట్ర కిసాన్ ఖేత్ కాంగ్రెస్ అధ్యక్షుని హోదాలో ఆర్మూర్ లేదా బాల్కొండ నియోజకవర్గాల నుంచి అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. కానీ ఆయనను కాదని ఇతరులకు టికెట్ కేటాయించడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నందుకు ఇప్పుడు అన్వేష్ రెడ్డికి కార్పొరేషన్ పదవి లభించింది. ఆర్మూర్ ప్రాంత పసుపు రైతుల కోసం అన్వేష్ రెడ్డి సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేశారు. రైతులతో మమేకమై సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటంతో ముందుకు సాగారు. అప్పట్లో మల్లు భట్టి విక్రమార్క రైతు భరోసా యాత్రతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చేరుకున్నారు. రైతు సమస్యలపై ఆయన కూడా తన గళం వినిపించారు. పసుపు రైతుల పోరాట సమయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులకు భరోసా ఇస్తామంటూ చేసిన హామీలతో అన్వేష్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుండి హైకమాండ్ ఆదేశాలతో నడుస్తూ వస్తున్న అన్వేష్ రెడ్డి విధేయతకు పట్టం కట్టింది రేవంత్ సర్కార్. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డిని తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్గా నియమించారు. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను మోస్తున్న మానాల మోహన్ రెడ్డి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ స్థానం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. అక్కడ మోహన్ రెడ్డిని కాదని ఇతరులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్గా పదవిని కట్టబెట్టింది. ఇకపోతే కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గతంలో 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాసుల బాలరాజుకు తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నుంచి పోటీ చేస్తానని కాసుల బాలరాజు విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరకు తనకు టికెట్ దక్కలేదని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం కూడా చేశారట.
ఆనాడు కాంగ్రెస్ పెద్దలు కాసుల బాలరాజును పోటీ నుంచి విరమింపజేసిన ప్రస్తుతం కార్పొరేషన్ పదవిని ఇచ్చారు. దీంతో కాసుల బాలరాజుకు కూడా సముచిత స్థానం లభించింది. సుదీర్ఘ విరామం అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలకు కీలక పదవులు రావడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది.